ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులు చిన్నపాటి భూపట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలా. పోనీ పట్టాలు అక్కడ మనకి భూములు ఇల్లు కట్టుకోనని చెప్పి వాటి గ్యారంటీలు ఇవ్వాల. ఈ రోజున జగన్ చేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇక్కడ భూమి ఉంది, ఇల్లున్నాయి, ఆ కనిపించే చిన్న గుడిసె ఉంది, ఆ మూలంలో చిన్న పెంకుటిల్లు ఉంది, 1 ఎకరం పొలం ఉంది, 1/2 ఎకరం ఆక్వా చెరువు ఉంది, 4 ఎకరాల కూర్చోబెట్టే సాగు భూమి ఉంది. ముందు ఏం చేశాడు? పాస్ పుస్తకాల మీద బొమ్మ వేశాడు. తర్వాత ఏం చేశాడు? సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట, మన ముఖాన్ని ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట. మీరు ఇక్కడ ఉన్నారమ్మా, మీరు ఇంతమంది ఉన్నారు, మీ చెల్లెలికి పెళ్లి చేయాలి, మీ అక్కలకి ఆడబిడ్డ, మీ ఆడబిడ్డల్ని బయటికి పంపించాలి, కట్నాలు ఇవ్వాలి అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆడబిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేవాళ్ళు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఇస్తే తీసుకుంటారా, లేదంటే జిరాక్స్ పేపర్ ఇస్తే పెళ్లిళ్ళు జరుగుతాయా? ఏది ఒప్పుకుంటారు? మీకైనా కష్టం వచ్చింది, వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవి అని జిరాక్స్ ఇస్తే తీసుకుంటాడా? బ్యాంకుల్లోకి వెళ్ళి నా జిరాక్స్ పెడతాను నాకు ఇవ్వంటే తీసుకుంటాడా? ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి. దశాబ్దం పాటు. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది మీ భూముల్ని దోచేసే చట్టం. ఇది నీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం. ఇది దాని గురించి ఒక్క మాట మాట్లాడాల. మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది? కూర్చొని చెమ్మా చెక్క ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది. అడ్డం వస్తే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది. దేనికి ఉంది అసెంబ్లీ? దేనికి ఉండాలి అసెంబ్లీ? ప్రత్యర్థి పార్టీలు దేనికి ఉంటాయి? ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు, నష్టాలు, లాభాలు చర్చించడానికి. 30కి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశావు. చర్చలు లేవు, వాదోపవాదాలు లేవు. ఎలా చేస్తాం? ప్రధానమంత్రి గారు కూడా ఫార్మర్స్ యాక్ట్ పట్టుకొస్తే, రైతు చట్టం పట్టుకొస్తే మంచి చట్టం అది. ఎక్కడున్నా సరే దేశంలో ఏ మూల రైతు ఉన్నా ఆ రైతు తన సంపదను ఎక్కడికైనా అమ్ముకోగలిగే చట్టం అది. కొంతమంది రైతాంగానికి నచ్చల, అందరూ వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు. మోడీ గారు లాంటి బలమైన నాయకులు చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రం పంపింది, వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తున్నాం అన్నాడు. ఇక్కడున్న ఎమ్మెల్యేకి, వైసీపీ నాయకులకి, వైసీపీ పార్టీకి అడుగుతున్నాం, అది కేంద్రం ముసాయిదా పరిశీలించమనే పంపుతుంది, అమలు చేయమని పంపలా. దీంట్లో కష్టాలేంటి నష్టాలేంటి ఒకసారి ఆలోచించండి అంటే కూర్చోబెట్టి ముందుగా మీరు చెప్పండి. 50 ఎకరాలు వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు దోచేశాడు. ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని 50 ఎకరాలు దోచేశాడు, భయపెట్టి బద్దలు కొట్టేస్తామని. రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చొని మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంటే వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసులో ఉంటుందంట. రెవెన్యూ ఆఫీసులో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వాడి దగ్గర ఉంటుందంట. ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆ ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట 90 రోజుల్లో. మళ్ళీ నాదని ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే, దోలెక్కిన ఎమ్మెల్యే లాంటి ఎలా పట్టుకెళ్ళిపోతాడు. కోర్టులకు వెళ్ళడానికి లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు రిజిస్టర్ చేసుకోవాలంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు. కోర్టుకు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట. అరే 2 ఎకరాలు ఉన్న భూమి, ఎకరం ఉన్న భూమి, ఒక 100 గజాలున్న ఒక ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్తాడు. మనకి కర్నూలులోనో లేదంటే అమరావతిలోనో హైకోర్టుకి వెళ్ళగలడా? ఇదంతా ఇక్కడ కూర్చొని రెవెన్యూ ఆఫీసులో సెటిల్ చేస్తారంట. రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వం కదా ఉండేది. ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చుంటే ఎంతసేపు మన ఆస్తులను కబ్జా పెట్టడానికి. సో అందుకని జాగ్రత్త. మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు, గాల్లో పెట్టిన దీపం. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, మీరు కనుక దోల నాగేశ్వరరావు గారికి ఓటేస్తే మీకు గాల్లో పెట్టిన దీపమే అవుతాయి మీ ఆస్తులు. తర్వాత నేను ముందే చెప్పా, వీళ్ళు వస్తే దోచేస్తారు, భయపెడతారు, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఇదే కైకలూరులో 2019లో చెప్పాను, అడ్డగోలుగా దోచేస్తారు. నా మాట ఎవరు వినలా. ఈరోజు మళ్ళీ చెప్తున్నా,
ఇది కాదు అది కాదు అని చెప్పి కథలు కాకుండా మన భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కూటమి అందరినీ కలిపాడు, పార్టీలను కలిపాడు. తగ్గి మరి బైబిల్లో సూక్తి చెప్తారు కదా, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని. బైబిల్ సూక్తి అదే కదా. ఎందుకు తగ్గించుకుంటాం? నాకేమైనా ఆస్తి కావాలా, పేరు కావాలా? ఎందుకంటే మీకు బాగుండాలని, మీ భవిష్యత్తు బాగుండాలని. అందుకని ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జాగ్రత్తగా ఓటు వేయండి. భవన నిర్మాణ కార్మికులు కూడా చెప్తా ఉన్నాను, నేను అది ఆల్రెడీ ఉంది. అది ఆ కార్పొరేషన్ ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఒకసారి మేనిఫెస్టో కూడా చదవండి మీరందరూ, అన్నీ ఉన్నాయి. మేనిఫెస్టోలో ఏమీ లేకుండానే భవన నిర్మాణ కార్మికులు నాకు ఓటేయకుండానే నేను మీకోసం వచ్చిన వాడిని. ఈరోజు మీరు ఓటేస్తే రక్తం ధారబోయినా మీకోసం, రక్తం ధారబోయినా. జనసేన అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారికి, కమిలి విఠల్ గారికి, బట్టు లీలా కనకదుర్గ గారికి, కొల్లి వరప్రసాద్ గారికి, నల్లగోపుల చలపతి గారికి, వి నరసింహారావు గారికి, యేసురాజు గారికి, విక్రమ్ కిషోర్ గారికి, విష్ణు గారికి, తోటా లక్ష్మి గారికి, మందాలపు రవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మండుటెండలో కూడా మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు, నన్ను విన్నందుకు, మీ భవిష్యత్తు కోసం నా మాట విన్నందుకు నా హృదయపూర్వక